హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంతో ఉండాలని ఆ సూర్యభగవాన్ని కోరుకుంటున్నానండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మనకు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చేది మన ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడే కదండి. అందుకే మనం రథసప్తమి రోజున ఆయనకి తప్పకుండా పూజ చేసుకోవాలి. నేను ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ పూజ చేస్తాను. అందుకే రథసప్తమికి నేను చేసుకున్న పూజ ఈ వీడియో ద్వారా నా ఫస్ట్ లాంగ్ వీడియోగా మీకు పోస్ట్ చేస్తున్నాను. రథసప్తమి రోజు సూర్యుడు రాకముందే జిల్లేడాకులు రేగుపళ్ళు తలపై పెట్టుకొని ఉదయంతో బ్రహ్మ రూపాయ, మధ్యాహ్నంతో శివ రూపాయ, సాయంత్రం విష్ణు రూపాయ అని చెప్తూ స్నానం చేయాలి. తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి. నేను అలానే చేసి పూజ స్టార్ట్ చేస్తాను. ముందుగా పీటకు పసుపు రాసేటప్పుడే కొంచెం పసుపు వినాయకుని చేసుకుంటాను. తర్వాత పీటకు పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేస్తాను. తర్వాత పూజకు కావలసిన సామాగ్రిని సర్దుకుంటానండి. తర్వాత దీపాలు రెడీ చేసుకుంటాను. ఒకటి గజలక్ష్మి దీపం అండి, నేను ప్రతి పూజలోనే పెట్టుకుంటాను. ఒకటి వినాయకుడికి, సూర్యభగవానుడికి ఒకటండి తయారు చేసుకుంటాను. తర్వాత సూర్యభగవానుడికి దీపం రెడీ చేస్తానండి. ఒక రాగి పళ్ళను తీసుకొని దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెడతాను. 7 జిల్లేడాకులు కూడా తీసుకుంటాను, వాటికి కూడా బొట్లు పెడతానండి. 7 జిల్లేడాకులు రాగి పళ్ళెంలో సర్దుతాను. తర్వాత జిల్లేడాకులపై గోధుమలు వేస్తానండి. గోధుమల మధ్యలో దీపం పెడతాను. ఇది సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన దీపం అండి. ఇది నేను ప్రతి సంవత్సరం పెడతాను. ఇది మా అత్తయ్య గారు చెప్పారు నాకు, అందువలన ప్రతి సంవత్సరం ఈ దీపం కంపల్సరీ పెట్టుకుంటాను. దీపం రెడీ చేసుకున్నాక గడపకు పసుపు రాసి బొట్లు అయ్యి పెట్టుకుంటానండి. శుక్రవారం చేస్తాను, పండగ దినాల్లో కూడా చేసుకుంటాను. గుమ్మానికి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు అవి పెట్టి పువ్వులు అవి పెడతానండి. కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాను. ముందు గుమ్మానికే పూజ చేస్తానండి. గుమ్మానికి పూజ అయిపోయాక ఇంట్లో పూజ చేసుకుంటాను నేను. కుదిరితే మంగళవారం కూడా గడప పూజ చేస్తానండి. గడపకు పూజ చేశాక ఇంట్లో దండం పెట్టుకుంటారు మా వారు. డైలీ దీపారాధన మా వారే చేస్తారండి. నేను ఇలా అలంకరించుకుంటాను. గడప పూజ అయిపోయాక తులసమ్మ దగ్గర శుభ్రం చేసుకుంటానండి. చేసుకొని తులసమ్మకు కూడా బొట్లు అవి పెట్టుకుంటాను. తర్వాత మా వారు దీపం పెట్టేస్తారు. తర్వాత సూర్యభగవానుడికి చిక్కుడుగాయల రథం తయారు చేస్తానండి. రథం కూడా మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను నేను. అప్పటి నుంచి రథం ఇలాగే తయారు చేసుకుంటాను. తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సర్దుకుంటానండి. సర్దుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. తర్వాత సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం చేస్తానండి. ఇంతకుముందు బయట పెట్టేదానండి, ఆవు పిడకలతో చేసేదాన్ని. కానీ 3 years నుంచి ఇలా గ్యాస్ మీద చేసేసుకుంటున్నాను. ఎర్రనూకతోనే చేస్తానండి రథసప్తమికి. ఒక ఆదివారం మాత్రం బియ్యం పాయసం చేస్తాను. సూర్యభగవానుడికి ఎర్రనూక ప్రసాదం చాలా ఇష్టమని మా అత్త చెప్పేదండి. అందువలన రథసప్తమి రోజు నేను ఎర్రనూకతోనే ప్రసాదం చేస్తాను. ఒక ఆదివారం మాత్రం
బియ్యం పాయసం చేస్తానండి. పాలు 3 సార్లు పొంగాక అందులో ఎర్రనూక మా వారు నేను కలిపి వేస్తామండి. తర్వాత బెల్లం వేసి ప్రసాదం రెడీ చేసేస్తామండి. ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు బయట సూర్యభగవానుడికి పూజ అంతా రెడీ చేసి పూజ చేసుకుంటామండి. తర్వాత రథాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొచ్చి పూజ దగ్గర పెట్టేస్తాము. తర్వాత సూర్యుడికి రాగి చెంబులో చిన్న బెల్లం ముక్క, ఎర్ర పువ్వు, కుంకుమ, పసుపు వేసి 7 సార్లు అర్ఘ్యం ఇస్తామండి. తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ధూపం ఇస్తామండి. రథసప్తమి పూజ ఇలా చేసుకున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. బాయ్ అండి.